లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ యానాది కుటుంబాలకు వరంగా మారనుంది. సుప్రీంకోర్టు తీర్పుపై యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి హర్షం. కావలి న్యాయం న్యూస్ ఆగస్టు 21. సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయం యానాది కుటుంబాలకు వరప్రసాదంగా మారనుందని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి బుధవారం హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా యానాదులు అన్ని రంగాలలో వెనుకబడిపోయారని, కనీసం 3 పూటలా కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి లేదన్నారు. పెద్దవారిళ్లలో పాసి పనులు చేసుకుని, గోతాల సంచులు చేతబట్టి, చిత్తు కాగితాలు ఏరుకొని, వాటి ద్వారా వచ్చే అరకొర డబ్బులతో కడుపు నింపుకునే దుస్థితిలో యానాదులు ఉన్నారంటే సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలు అనేక సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అవి కేవలం యానాదుల వాకిట ముందుకు వచ్చి తుంగు చూసి అక్కడి నుంచి దళారీల చేతుల్లోకి వెళ్లటంతో నిజమైన అర్హుడు సంక్షేమం, అభివృద్ధి నోచుకోలేకపోతున్నారన్నారు. టెక్నాలజీ, కంప్యూటర్ అనే ఈ రోజుల్లో ఇంకా యానాదులు వెట్టి చాకిరికి గురవుతూ బడిలో ఉండాల్సిన గిరిజన పిల్లలు బాల కార్మికులుగా అడవిలో ఉన్నారంటే మరి పాలక ప్రభువులు, అధికారులు గిరిజనులపై ఏ పాటి చిత్తశుద్ధి చూపుతున్నారో స్పష్టంగా అందరికీ అర్థమవుతూనే ఉందన్నారు. కనీసం ఇంతవరకు అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు మారారని, అయితే గిరిజన జనాభాలో మైదాన ప్రాంతంలో అత్యధిక శాతం యానాదులు ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ పాలక ప్రభువులు కూడా ట్రైకార్ చైర్మన్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్, ఎస్టీ కమిషన్ చైర్మన్ నామినేటెడ్ పదవులు చట్టసభలలో యానాదులకు ప్రాధాన్యత కల్పించిన సందర్భాలు లేవన్నారు. యానాదులను కేవలం ఓట్ బ్యాంక్ పరంగానే వాడుకుంటున్నారు తప్ప రాజకీయ పరంగా యానాదులకు న్యాయం జరిగిన సందర్భాలు లేవన్నారు. చట్టసభలలో యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో రాజకీయ నాయకుల ఆంతర్యం ఏమిటో తెలియజేయాలన్నారు. ఇప్పటికైనా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై దృష్టి సారించి గిరిజన దామాషా ప్రకారం గిరిజన వర్గీకరణ చేసి యానాది కుటుంబాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీ వర్గీకరణ చేయాలి. ఏపీ యానాది ఉద్యోగుల సంఘం. రాపూరు ఉదయం ప్రతినిధి అక్టోబర్ 3. రాపూరు పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో గురువారం ఉదయం 10 గంటలకి యానాది ఉద్యోగ సంఘాల జిల్లా కార్యదర్శి జి పెంచెల సింహులు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని డిమాండ్తో పాటు గిరిజన తెగలలో 35 తెగలలో అత్యధిక జనాభా కలిగిన యానాదులకు న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తక్షణమే యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా కార్యవర్గ సమావేశం ఈ డిమాండ్లను ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో యానాది ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరు సుబ్బారావు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మలికి చెంచయ్య, జిల్లా కార్యదర్శి రావూరు శ్రీనివాసులు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చలంచెర్ల రవీంద్ర, రాపూరు మండల నాయకులు సురేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి. ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం విశాలాంధ్ర రాపూరు మండలం ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం రాపూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో కార్యదర్శులు, రాపూరు పంచాయతీ స్థానికులు, సంఘం కార్యదర్శులు రాపూరు శ్రీనివాసులు, గిలకపాటి పెంచిల నరసయ్య ఆధ్వర్యాన గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా జరిపి ఆర్థికంగా వెనుకబడినటువంటి యానాదులకు విద్యా, ఉద్యోగ విషయాలలో న్యాయం చేకూర్చే విధంగా ఎస్టీ వర్గీకరణ తప్పనిసరిగా జరపాలని తీర్మానించటం అయినది. అలాగే ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు అన్నిటినీ వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. యానాది జాతి అభివృద్ధి కొరకు యానాది కార్పొరేషన్ను వెంటనే నియమించాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు కేశవరం, జిల్లా ప్రధాన కార్యదర్శి మలికి చెంచయ్య, రాష్ట్ర అధ్యక్షులు చేవూరు సుబ్బారావు, జిల్లా కార్యదర్శులు రాపూరు శ్రీనివాసులు, గిలకపాటి పెంచిల నరసింహులు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చలంచెల్ల రవీంద్ర, రాపూర్ మండల నాయకులు సురేష్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ జరపాలి. 24 న్యూస్ తెలుగు. న్యూస్ 24 తెలుగు. నెల్లూరు జిల్లా రాపూరు, అక్టోబర్ 3. గిరిజన కులాలలో 35 తెగలకు సంబంధించి అధిక జనాభా కలిగిన యానాది జాతికి విద్యా, ఉద్యోగ రంగాల్లో న్యాయం జరగాలి అంటే గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీలకు వర్గీకరణ జరిపి యానాదులకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా అధ్యక్షులు బూదూరు కేశవరాం, ప్రధాన కార్యదర్శి చెంచయ్య కోరారు. ఈరోజు రాపూరులోని యూటీఎఫ్ భవనం నందు రాపూరు మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ శిక్షణ ఇచ్చి వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ కల్పన కల్పించాలి. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చేవూరు సుబ్బారావు, ఆర్గనైజేషన్ కార్యదర్శి చలంచెల్ల రవీంద్ర, జిల్లా అధ్యక్షులు బూదూరు కేశవరాం, ప్రధాన కార్యదర్శి చెంచయ్య, జిల్లా కార్యదర్శులు రాపూరు శ్రీనివాసులు, గిలకపాటి పెంచిల నరసయ్య, సురేష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చలంచెర్ల ప్రసాద్, ఒంగోలు. యానాదుల సంఘాల మహాకూటమి నాయకులు ఎస్సీల ఉపవర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్లు కొట్టివేత. ఢిల్లీ. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఉపవర్గీకరణకు సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలంటూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై నేడు విచారణ జరిగింది. పిటిషన్లను అన్నింటినీ పరిశీలించాం. తీర్పును సమీక్షించాల్సిన పరిస్థితులు కనిపించలేదు. అందుకే వాటిని కొట్టివేస్తున్నాం అని కోర్టు పేర్కొంది.